రకంగా దాని తర్వాత కొత్త డ్రామా మళ్ళీ మొదలైంది. ఇవాళ ప్రెస్ మీట్ ఉద్దేశమే అది మిత్రులారా. ఎల్లుండి జరగబోయేటువంటి క్యాబినెట్కి ధాన్యం టెండర్ల కుంభకోణానికి సంబంధించిన ఫైలు క్యాబినెట్కు రాబోతున్నది. ఇవాళ బిడ్డర్స్ ఎవరైతే కుంభకోణానికి పాల్పడ్డారో, కాంగ్రెస్ పార్టీకి లంచం ఇచ్చిండ్లు అని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుందో, ఆ నలుగురు బిడ్డర్స్ను దీని నుంచి క్విడ్ ప్రోకో పద్ధతిలో నీకింత నాకింత అనేటువంటి పద్ధతిలో ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో కాంగ్రెస్ ప్రభుత్వము బిడ్డర్స్ ఏకమై వారి ఈఎండిని ఫోర్ఫిట్ అంటే జప్తు చేయాల్సినటువంటి ప్రభుత్వము జప్తు పూర్తిగా చేయకుండా వారికి 20%, 25% జప్తు చేస్తామని చెప్పి నిర్ణయం చేసినట్టు తెలియవచ్చింది. ఆ ఫైలు కేబినెట్కు పోతున్నది. ఇది ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ కూడా ప్రభుత్వంతో ఒక టెండర్దారు ఒక బిడ్డరు ఒక ఎంఓయు ఏర్పరచుకున్న తర్వాత ఎక్కడైనా డైవర్షన్స్ కానీ డీవియేషన్స్ కానీ లేదా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడం కానీ టార్గెట్ రీచ్ కాకపోవడం సకాలంలో కానీ వయలేషన్ ఏ పద్ధతిలో జరిగినా ఈఎండి జప్తు చేస్తారు. కానీ ఒక బిడ్డరు ధాన్యం ఎత్తే విషయంలో ధాన్యం ఎక్కడెత్తలేదు, డబ్బులే వసూలు చేసినది, అది అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. కానీ అదైనా కూడా ప్రభుత్వానికి చెల్లించే విషయంలో 90 రోజుల గడువును మించిన తర్వాత 5 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చిళ్ళు. ఇవాళ 19 నెలలు దాటింది. 19 నెలలకు వాళ్ళు 80% టార్గెట్ రీచ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో బిడ్డరు 20% బ్యాలెన్స్ ఉన్నది, 20% టార్గెట్ రీచ్ కాలేదు. కాబట్టి 20%మే ఈఎండి ఫోర్ఫిట్ చేస్తామంటున్నారు, జప్తు చేస్తామంటున్నారు. ఇది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడైనా టెండర్ వ్యవస్థలో ఇలాంటి విధానం ఉన్నదా ఇప్పటివరకు? మేము అనేక మంది న్యాయ నిపుణులను, చాలామంది రిటైర్డ్ ఆఫీసర్లను, చాలామందిని సంప్రదించింది బీఆర్ఎస్ పార్టీ. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. 400 కోట్ల రూపాయల ఈఎండి టెండర్దారులు ప్రభుత్వానికి ఆనాడు చెల్లిస్తే దాని నుంచి జప్తు చేయాల్సిన 400 కోట్ల బదులు కేవలం 68 కోట్ల రూపాయలు మాత్రమే జప్తు చేస్తామని చెప్పి కేబినెట్ సబ్ కమిటీ దుద్దిల శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వీరున్నటువంటి సబ్ కమిటీ అవుతుందో ఆ సబ్ కమిటీ, అందులో బట్టి విక్రమార్క గారు కూడా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు. వారి సబ్ కమిటీ కేబినెట్కు రెఫర్ చేసింది. అందులో సంతకాలు పెట్టిన ప్రతి ఒక్కరు అవినీతి పరులే అవుతారు. కేబినెట్కు రేపు పోయిన తర్వాత కనుక జప్తు 400 కోట్ల రూపాయలు జప్తు చేయకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధాన నిందితులు అవుతారు. కేబినెట్లో రేపు ఎల్లుండి సంతకం పెట్టబోయేటువంటి ప్రతి మంత్రి గారు కూడా ఈ కుంభకోణంలో బాధ్యులవుతారు. ఇది బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిక. అష్టదిగ్బంధనం జరిగింది, చట్టపరంగా జరిగింది. న్యాయ వ్యవస్థను ఆశ్రయించినాం, కేంద్ర రాష్ట్ర ఎంక్వైరీ ఏజెన్సీలు ఆశ్రయించినాం, అన్ని రకాల ఎవిడెన్సెస్ మేము అన్నీ కూడా సబ్మిట్ చేసినాం. కాబట్టి అష్టదిగ్బంధనం జరిగింది. కాబట్టి ఏదో అనిపించుకోవాలనేటువంటి దానిపైన 400 కోట్ల రూపాయల ఈఎండి జప్తు చేయకుండా 68 కోట్ల రూపాయలకే పరిమితమయ్యేటువంటి మరో కుట్ర, మిగతా డబ్బులు మీరు తీసుకున్నారు కాబట్టే పార్లమెంట్ ఎన్నికల ముందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిరూపించబోతున్నది. అదేవిధంగా ప్రధానంగా ఇప్పుడు ఈ జరిగే పరిణామాల మీద ఈ రాష్ట్రంలో ఎట్లుందంటే, డీజీపీ గారికి ఫిర్యాదు చేసినాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చిళ్ళు, మరోసారి కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ కూడా తీసుకోవట్లేదు పంజాగుట్ట ఎస్హెచ్ఓ అని. దాని మీద డీజీపీ గారికి కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్కి వ్రాతపూర్వకంగా కంప్లైంట్ చేసినాం. కంప్లైంట్కు స్పందించినటువంటి డీజీపీ గారి ఆఫీస్ నుంచి మాకు లెటర్ వచ్చింది, ఎస్హెచ్ఓ పంజాగుట్ట మీకు సంబంధించిన కేసు ప్రోగ్రెస్ మీద మీకు ఆన్సర్ చేస్తారు వ్రాతపూర్వకంగా అని చెప్పి. ఇప్పటికి 10 రోజులు అవుతున్నది, స్థానిక పోలీసు నుంచి సమాచారం ఇవ్వటం లేదు.
ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో? డీజీపీ వ్రాతపూర్వకంగా లెటర్ ఇచ్చినా కూడా కింద సిఐ వింటలేడా, లేకపోతే అవగాహనతో టైంపాస్ చేస్తున్నారా? ఈ రకంగా చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. సో జరిగినటువంటి అన్ని పరిణామాల మీద చీఫ్ సెక్రటరీ గారికి మొత్తం కూడా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినాము. ఈ కుంభకోణం మీద మరో క్విడ్ ప్రోకో అండర్స్టాండింగ్తో మరొక ఫైల్ రాబోతున్నది. అక్రమంగా వసూలు చేసినటువంటి 1100 కోట్ల రూపాయలు మింగిళ్ళు, దాని ఆధారాలన్నీ సమకూర్చి ఫిర్యాదు చేసినాము. వివిధ ఏజెన్సీల దగ్గర ఎంక్వైరీ పెండింగ్ ఉన్నది. కోర్టులో కౌంటర్ దాఖలు చేయకుండా తప్పించుకుంటుంది ప్రభుత్వము. ఇవే కాకుండా ఇటీవల జప్తు చేయాల్సినటువంటి, తప్పు చేసిన వాళ్ళ దగ్గర జప్తు చేయాల్సినటువంటి 400 కోట్ల రూపాయల బదులు దాన్ని 68 కోట్లకే కుదించి మిగతా డబ్బులు దొంగల్లా పంచుకునేటువంటి మరో కుట్ర జరుగుతున్నది. ఈ ఫైలు ఎల్లుండి జరగబోయేటువంటి తెలంగాణ కేబినెట్కి రాబోతున్నది అని ముందస్తుగా రిజిస్టర్ పోస్ట్ ద్వారా, మెయిల్ ద్వారా చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గారికి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేసిన. ఎల్లుండి జరగబోయేటువంటి కేబినెట్లో ఈ ఫైలు తిరస్కరించి 400 కోట్ల రూపాయల ఈఎండి జప్తుకు సంబంధించినటువంటి ఆదేశాలు ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ నిజాయితీ ఉంటుంది. లేకపోతే కింది గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరూ కూడా అవినీతి పరులే, దొంగలే. రైతు యొక్క చెమట చుక్కను టెండర్ల రూపంలో నడి బజార్లో పెట్టి అమ్ముకొని పంచుకున్నోళ్ళే. రైతులందరూ కూడా ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. యూరియా కోసము కాళ్ళ వాపులు రావంగా మహిళలు, పురుషులు, వృద్ధులు, బడిపిల్లలు గ్రామాల్లో క్యూలో నిలబడే దుస్థితి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సొమ్మును, వాళ్ళ కష్టాన్ని మాత్రం నడిబజారులో పెట్టి ఏ విధంగా వేలం వేసి ఏ రకంగా కుంభకోణాలకు పాల్పడుతుందో తెలంగాణ సమాజం, తెలంగాణ రైతులు కూడా ఆలోచించాలి. స్థానిక ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పాలని మీ ద్వారా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. త్వరలో మరొక రైతుల కష్టాన్ని మళ్ళొక్కసారి 100 కోట్ల రూపాయలకు కుంభకోణానికి పాల్పడి మరొక కుంభకోణం చేసినటువంటి మరొక ఆధారాలతో కూడినటువంటి ప్రకటన బీఆర్ఎస్ పార్టీ కొద్ది రోజుల్లో చేస్తుంది. ఎక్కడ దొరికితే అక్కడనే అందిన కాడికి దోసుకోవాలనేటువంటి దాంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రతి మంత్రి, ప్రతి మినిస్ట్రీలో జరుగుతున్నటువంటి అన్ని కుంభకోణాలు, అన్ని రకాల అవినీతి బండారం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ బయట పెడతాదని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.